హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం గ్రూప్ 2లో భాగంగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో 7వ పాఠ్యాంశమైన విష్ణుకుండినుల గురించి ఈరోజు తెలుసుకున్నాం. ఇక్ష్వాకుల చాణక్యులకు మధ్య ఆంధ్రదేశాన్ని పాలించిన ప్రముఖ రాజవంశం ఏది? విష్ణుకుండిన వంశం. విష్ణుకుండినుల యొక్క రాజధానులు ఏవి? పెద్ద తుమ్మలగూడెం లేదా ఇంద్రపాలానగరం. రెండవది వినుకొండ, ఇది గుంటూరు జిల్లాలోను. 3 దెందులూరు, పెదవేగి దగ్గర ఉన్నది. విష్ణుకుండుల అధికార భాష ఏది? సంస్కృతం. విష్ణుకుండుల యొక్క అధికార మతం ఏది? వైదిక మతం. విష్ణుకుండుల కుల దైవం ఏది? శ్రీ పర్వతస్వామి. విష్ణుకుండిన నాణ్యాలపై గల చిహ్నం ఏది? నంది. విష్ణుకుండిన రాజ లాంఛనం ఏది? పంజా ఎత్తిన సింహం. విష్ణుకుండిన రాజవంశంలో గొప్పవాడు ఎవరు? రెండవ మాధవవర్మ. రెండవ మాధవవర్మ బిరుదు ఏమిటి? త్రికూట మలయాధిపతి. విష్ణుకుండుల రాజ్యవంశంలో చివరివాడు మంచిన భట్టారకుడు. విష్ణుకుండుల కాలంలో ముఖ్యమైన శాసన ఆధారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి గోవిందవర్మ వేసిన శాసనం తుమ్మలగూడ శాసనం. రెండవ విక్రయేంద్రవర్మ వేయించిన శాసనం చుక్కల్ల తామ్ర శాసనం. రెండవ మాధవవర్మ వేయించిన శాసనం వేలూరు శిలాశాసనం. మొదటి గోవిందవర్మ వేయించిన శాసనం ఇంద్రపాల నగర శాసనం. నాలుగవ మాధవవర్మ వేయించిన శాసనం పాములూరు తామ్ర శాసనం. రెండవ విక్రయేంద్రవర్మ వేయించిన శాసనం తుండి తామ్ర శాసనం. ఇంద్రవర్మ వేయించిన శాసనం రామతీర్థ శాసనం. మాధవవర్మ వేయించిన శాసనం ఈపూరు రాగి శాసనం 2. ఆంధ్రదేశంలో హిందూ గృహాలయాలను ప్రారంభించినది ఎవరు? విష్ణుకుండినులు. విష్ణుకుండిన శాసనాల్లో ఎక్కువగా ప్రస్తావించిన దేవతలు ఎవరు? భూతగ్రహ స్వామి, ఇతనిని యముడు అంటారు. దంతముఖ స్వామి, ఇతనిని గణపతి అంటారు. నరమేధ యాగాలు ఎవరి కాలంలో నిర్వహించినట్లు తెలుస్తుంది? విష్ణుకుండిన కాలంలో. విష్ణుకుండులు తాము ఏ విధంగా ప్రకటించుకున్నారో అమరపురీశులమని ప్రకటించుకున్నారు. ఇప్పుడు మనం విష్ణుకుండిన రాజకీయ చరిత్ర గురించి తెలుసుకున్నాం. మొదటగా ఇంద్రవర్మ గురించి తెలుసుకున్నాం. విష్ణుకుండిల వంశ స్థాపకుడు ఎవరు? ఇంద్రవర్మ. ఇంద్రపాల నగరాన్ని నిర్మించి రాజధానిగా చేసుకొని పరిపాలించారని ఏ శాసనం పేర్కొంటుంది? తుమ్మలగూడు శాసనం, ఇది నల్గొండ జిల్లాలో ఉంది. ఇంద్రవర్మ వేయించిన శాసనం ఏది? రామతీర్థ శాసనం, ఇది విశాఖపట్నం జిల్లాలో ఉంది. తర్వాత వచ్చిన వారు మొదటి మాధవవర్మ. ఇంద్రవర్మ తర్వాత రాజ్యానికి వచ్చి పరిపాలించిన రాజు ఎవరు? మొదటి మాధవవర్మ. మొదటి మాధవవర్మ కాలంలో రాజధాని ఏది? ఇంద్రపాల నగరం. వాకాటకులు విష్ణుకుండినుల మధ్య వివాహ సంబంధాల గురించి తెలుపు శాసనం ఏది? చుక్కల్ల తామ్ర శాసనం, ఇది తూర్పుగోదావరి జిల్లా తునిలో ఉంది. చుక్కల్ల తామ్ర శాసనంలో కనిపించే తెలుగు వాక్యం ఏది? విజయ రాజ్య సహస్త్రంబుల్. మొదటి మాధవవర్మ తొలిపించిన గుహలు ఏవి? ఉండవల్లి గుహలు, భైరవకోన, మొగల్రాజపురం వంటి గుహలు తొలిపించారు. తర్వాత వచ్చిన రాజు మొదటి గోవిందవర్మ. మొదటి మాధవవర్మ కుమారుడు ఇంద్రపాలాపురం రాజధానిగా చేసుకుని పరిపాలించిన వారు ఎవరు? మొదటి గోవిందవర్మ. మొదటి గోవిందవర్మ ఫుద్బీ మూలుని కుమార్తె అయిన ఎవరిని వివాహం చేసుకున్నాడు? పరమ భట్టాకర మహాదేవి. పరమ భట్టాకర మహాదేవి ఇంద్రపాలాపురంలో ఏ విహారాన్ని నిర్మించింది? పరమ భట్టాకర విహారం. పరమ భట్టాహర విరాహానికి మొదటి గోవిందవర్మ ఏ 2 గ్రామాలను దానం చేశాడు? పెనుక్కుపుర, ఎనదమ్మల అనే గ్రామాలను దానం చేశాడు. పరమ భట్టాకర మహాదేవి ముని మనముడు అయిన రెండవ విక్రయేంద్రవర్మ ఏ గ్రామాన్ని దానం చేశాడు? ఇరుందెర అనే గ్రామాన్ని దానం చేశాడు. గోవిందవర్మ తన పేరుతో గోవింద విహారాన్ని ఎక్కడ నిర్మించాడు? చైతన్యపురి, హైదరాబాదు దగ్గర నిర్మించాడు. తర్వాత వచ్చిన వారు రెండవ మాధవవర్మ. విష్ణుకుండిన వంశంలో గొప్పవాడు ఎవరు? రెండవ మాధవవర్మ. రెండవ మాధవవర్మ గురించి తెలియజేసే శాసనాలు ఏవి? ఖానాపుర, ఈపూరు, ఏల్పూరు స్తంభ శాసనాలు తెలియజేస్తాయి. రెండవ మాధవవర్మ సమకాలీన రాజ్యవంశాలు ఏవి? వాకాటకులు, పల్లవులు, శాలంకాయనులు. రెండవ మాధవవర్మ సమకాలీన గుప్తరాజు ఎవరు? సముద్రగుప్తుడు. రెండవ మాధవవర్మ కాలంలో ఏ మతం స్వర్ణయుగం లాంటిది? వైదిక మతం. రెండవ మాధవవర్మ ఎవరిని వివాహం చేసుకున్నాడు? మహాదేవి. రెండవ మాధవవర్మ కాలంలో ఏ మతం క్షీణించసాగింది?
బౌద్ధ మతం క్షీణించసాగింది. భైరవకొండ, ఇంద్రకిలాద్రి, ఉండవల్లి, మొగలరాజపురం బౌద్ధ క్షేత్రాలను ధ్వంసం చేసి ఏ బిరుదు పొందాడు? బౌద్ధ మత విధ్వంసకర అనే బిరుదు పొందాడు. తర్వాత వచ్చిన రాజు విక్రయేంద్రవర్మ. రెండవ మాధవవర్మ మహాదేవికి జన్మించిన రాజు ఎవరు? విక్రయేంద్రవర్మ. విక్రయేంద్రవర్మ మహాకవిగా ప్రస్తావించిన శాసనం ఏది? ఇంద్రపాల నగర తామ్ర శాసనం. బౌద్ధ శైవ మతాలను ఆదరించిన రాజు ఎవరు? విక్రయేంద్రవర్మ. తర్వాత వచ్చిన రాజు మూడవ మాధవవర్మ. విష్ణుకుండిన వంశంలో ఎక్కువ కాలం పాలించిన రాజు ఎవరు? మూడవ మాధవవర్మ. మూడవ మాధవవర్మ ఇతనికి గల బిరుదులు ఏవి? జననాశ్రయ, అనినిశిత, వివిధ దివ్య, పరమ బ్రాహ్మణ్య, న్యాయసింహ అనే బిరుదులు కలవు. ఇంద్రవర్మ అగ్నివర్మ అనే బ్రాహ్మణులకు ఏ గ్రామాన్ని అగ్రహారంగా ఇచ్చాడు? మృతుకలి గ్రామాన్ని అగ్రహారంగా ఇచ్చాడు. మూడవ మాధవవర్మ కాలంలో రచనలు ఏవి వెలువడినవి? జననాశ్రయ చందోవిత్తి. దీనిని గుణస్వామి రచించాడు. ప్రబోధ చంద్రోదయం దీనిని నందిమల్లయ్య, ఘంటసింగన రచించారు. తర్వాత రాజ్యానికి వచ్చిన రాజు ఇంద్రభట్టాకర వర్మ. ఇంద్రభట్టాకర వర్మ ఏ విధంగా ప్రసిద్ధి చెందాడు? పరమ మహేశ్వరుడుగా. ఇంద్రభట్టాకర వర్మ బిరుదులు ఏమిటి? సత్యాశ్రయుడు, చతురుద్రాయక, విద్యురుడు అనే బిరుదులు పొందాడు. ఇంద్రభట్టాకర వర్మ ఆంధ్రదేశంలో ఏ విద్యా సంస్థ స్థాపించి వైదిక విద్యను ప్రోత్సహించాడు? ఘటికలు. ఇంద్రభట్టాకర వర్మ స్థాపించిన ఘటికల గురించి ఉద్దాంకుడు ఏ గ్రంథంలో పేర్కొన్నాడు? సోమదేవం అనే గ్రంథంలో పేర్కొన్నాడు. తర్వాత రాజ్యానికి వచ్చిన రాజు రెండవ విక్రయేంద్రవర్మ. ఇంద్రభట్టాకర వర్మ తర్వాత కుమారుడైన ఎవరు రాజ్యపాలన చేశారు? రెండవ విక్రయేంద్రవర్మ. రెండవ విక్రయేంద్రవర్మ కాలం నాటి శాసనాలు ఏవి? చుక్కుళ్ళ తామ్ర శాసనం, తుండి శాసనం, తుమ్మలగూడు శాసనం 2, ఇంద్రపాల నగరం శాసనం 2. ఈ శాసనాలు ఇతని కాలంలో. రెండవ విక్రయేంద్రవర్మ శివవర్మ అనే పండితునికి ఏ గ్రామం దానం చేశాడు? తుండి గ్రామం. తర్వాత రాజ్యానికి వచ్చిన రాజు మంచిన భట్టారక వర్మ. విష్ణుకుండినిలో చివరి రాజు ఎవరు? మంచిన భట్టారక వర్మ. బాదామి చాణక్యుడైన రెండవ పులకేశి మంచిన భట్టారక వర్మను ఏ యుద్ధంలో ఓడించి వేంగిని ఆక్రమించాడు? కొనాల లేదా కొల్లేరు యుద్ధంలో. రెండవ పులకేశి వేంగిపై తన సోదరుడైన ఎవరిని తన ప్రతినిధిగా నియమించుకున్నాడు? కుబ్జి విష్ణువర్ధనుడు. రెండవ పులకేశి మరణాంతరం కుబ్జి విష్ణువర్ధుడు స్వతంత్రం ప్రకటించుకొని ఏ రాజ్యాన్ని స్థాపించాడు? తూర్పు చాణక్య రాజ్యాన్ని స్థాపించాడు. ఇప్పుడు మనం విష్ణుకుండినుల పరిపాలనా విధానం గురించి తెలుసుకున్నాం. విష్ణుకుండినుల కాలంలో తమ రాజ్యాన్ని ఏ విధంగా విభజించారు? రాజ్యంపై రాజు, రాష్ట్రాలపై రాష్ట్రీకులు, విషయంపై విషయాధిపతి, గ్రామం మీద గ్రామీణ అనే అధికారులు ఉండేవారు. విష్ణుకుండిన సైన్యంలో ఏ చతురంగ బలాలు ఉండేవి? బట అనే సైనికుడు, అస్థికోశ అనే గజ దళపతి, వీరకోశ అనే పదాది దళాధిపతి, చట అంటే గూఢాచారి అనే చతురంగ బలాలు ఉండేవి. విష్ణుకుండిన కాలంలో ఇతర ఉద్యోగాల గురించి తెలుసుకున్నాం. గుల్మికుడు అంటే సరిహద్దు రాష్ట్రాలపై నియమించిన సైనిక అధికారి. శాసన ఆజ్ఞాప్తులు అంటే రాజు ఆజ్ఞలు వ్రాయించేవారు. అక్షయ పాటలాగ్రీకుత అంటే ప్రభుత్వ పత్రాలను భద్రపరిచేవాడు. రజ్యకుడు అంటే భూములను కొలిచి సరిహద్దులను నిర్ణయించేవాడు. శెట్టి అంటే ప్రభుత్వానికి రావలసిన ధాన్యాన్ని కొలిచేవాడు. పొలాదారుడు అంటే పండిన పంటలో రాజ్య భాగాన్ని నిర్ణయించారు. తర్వాత న్యాయపాలన గురించి తెలుసుకున్నాం. రాజ్యంలో అత్యున్నత న్యాయస్థానం ఏది? రాజు ఆస్థానం. విష్ణుకుండిన కాలంలో అత్యున్నత న్యాయాధికారి ఎవరు? రాజు. ఆర్థిక పరిస్థితులు. విష్ణుకుండిన కాలంలో గవ్వలు కూడా ద్రవ్యంగా చలామణి అయ్యాయని ఏ చైనా యాత్రికుడు రాశాడు? పాహియాన్. వ్యవసాయం, బావులు, చెరువులు మరియు స్వదేశీయ విదేశీయ వర్తక వాణిజ్యాలు ఎవరి కాలంలో ఎక్కువగా జరిగాయి? విష్ణుకుండిన కాలంలో ఎక్కువగా జరిగాయి. విష్ణుకుండిన కాలం నాటి స్వదేశీయ వాణిజ్య కేంద్రాలు ఏవి? బొజ్జన్నకొండ, పనిగిరి, నాసిక్, సుల్తానాబాద్, ఏలేశ్వరం, ఖానాపూర్, బ్రహ్మగిరి వంటి వాణిజ్య కేంద్రాలు ఉన్నాయి. విష్ణుకుండిన కాలంలో రేవు పట్టణాలు, విదేశీ వాణిజ్య కేంద్రాలు ఏవి? మోటుపల్లి రేవు, కోడూరు రేవు. విష్ణుకుండిన తూర్పు ఆసియా దేశాలతోనూ మరియు పశ్చిమ దేశాలైన ఏ దేశాలతో విదేశీ వ్యాపారం చేశారు? గ్రీస్, రోమ్, ఈజిప్ట్ దేశాలతో వ్యాపారం చేశారు. విష్ణుకుండిన కాలం నాటి నాణ్యాలను వెలుగులో
వెలుగులోకి తెచ్చినది ఎవరో? రాయపోలు సుబ్రహ్మణ్యం. విష్ణుకుండిన నాణ్యాలపై గల చిహ్నాలు ఏవి? ఓడ, సింహం. మత పరిస్థితులు. విష్ణుకుండినులు ఏ మతానికి చెందినవారు? వైదిక మతం. వీళ్ళు ఎక్కువగా శ్రీ పార్వతీస్వామిని పూజించేవారు. రెండవ మాధవవర్మ ఏ శాసనం ద్వారా గణపతి విగ్రహాలయాన్ని నిర్మించినట్లు తెలుస్తుంది? వేల్పూరి శాసనం. విష్ణుకుండిను మొట్టమొదటిగా గృహాలయాలు ఎక్కడ నిర్మించారు? దక్షిణ భారతదేశంలో. విష్ణుకుండిన కాలం నాటి బౌద్ధ క్షేత్రం ఏది? బొజ్జన్నకొండ. విష్ణుకుండిన అధికార భాష, శాసన భాష ఏది? సంస్కృతం. విష్ణుకుండిన రాజులలో అత్యధికులు విద్యావంతులు, విద్యా పోషకులు. విష్ణుకుండిన కాలంలో వెలువడిన గ్రంథాలు ఏవి? జననాశ్రయ చందో విచిత్తి గుణస్వామి రచించాడు. ప్రబోధ చంద్రోదయం నందిమల్లయ్య ఘంటసింగన, నాచికేతోపాఖ్యానం దగ్గుపల్లి దగ్గున రచించారు. వాస్తుశిల్పం, కళలు. విష్ణుకుండిన కాలంలో నిర్మించిన గుహాలయాలు ఏవి? అక్కన్న మాదన్న గుహలు, ఉండవల్లి గుహలు, భైరవకొండ గుహలు, మొగల్రాజపురం గుహాలయాలు. మొగల్రాజపురం గుహాలయాల్లో ఎన్ని గుహలు ఉన్నాయి? 5 గుహలు ఉన్నాయి. 1, 2, 3 గుహల్లో స్తంభ మండపానికి వెనకనున్న గుహలో గర్భ గుహలు. 4వ గుహ దుర్గ గుహ. ఇందులో అర్ధనారీశ్వరుని చిత్రించారు. అతిపెద్ద గుహ 5వ గుహ. ఇందులో శివతాండ నటరాజ విగ్రహాన్ని చెక్కించారు. ఉండవల్లి గుహలు. ఇవి గుంటూరు జిల్లాలో ఉన్నాయి. ఉండవల్లిలో ప్రసిద్ధి బుద్ధుడి పద్మాసనంలో ఉన్న విగ్రహాన్ని పడగొట్టి విష్ణుమూర్తి విగ్రహాన్ని చెక్కించారు. ఇప్పుడు అది అనంత పద్మస్వామి ఆలయంగా ప్రసిద్ధి చెందింది. భైరవకొండ గుహాలయం. ఇది నెల్లూరు జిల్లా ఉదయగిరి ప్రాంతంలో ఉంది. విష్ణుకుండిన అతి ప్రాచీనమైన గుహ ఏది? భైరవకొండ గుహాలయం. ఈ గుహలో కాపాలిక మతానికి చెందినవి. ఈ బిట్స్ మీకు ఉపయోగపడతాయని ఆశిస్తూ మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక పాఠ్యాంశంతో మరొక వీడియోలో కలుసుకుందాం. జై హింద్.